ఉపరాష్ట్రపతిని అవమానించి పంపించారు, ఉపరాష్ట్రపతిని వేధించి పంపారు, ఉపరాష్ట్రపతిని బాధించి పంపారు. మొన్నటిదాకా ఆయన అవమానించింది, బాధించింది, వేధించింది వీళ్ళే. చివరికి పార్లమెంట్ బయట సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, నిరసన పేరుతో ఆయన బాడీ లాంగ్వేజ్ను కూడా కామెడీ చేసింది వీళ్ళే. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా జగదీప్ ధన్కర్కి ఫేవర్ అయిపోయారు. అదే సందర్భంలో ఆయనకి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ విలన్ అయిపోయింది. ఈ మీడియా సృష్టి నడుస్తూనే ఉంటుంది. ఒకటి, పార్టీ ఎజెండా ఏంటన్నటువంటిది బయటపెట్టలేదు, ఉద్దేశం ఏంటన్నది బయటపెట్టలేదు. రకరకాల చర్చలు అయితే నడుస్తాయి. అందులో ఒక చర్చను తెర మీదకి తీసుకొచ్చిందేమో జస్టిస్ యాదవ్కి సంబంధించినటువంటి ఉదంతంలో ప్రతిపక్షాంతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు ప్రతిపక్షానికి అన్నటువంటి కారణం కోప్పడి నడ్డాను కిరణ్ రిజిజు రాలేదు కాబట్టి మీటింగ్కి ఆయన అలిగాడు, రాజీనామా చేశాడని ఒకటి. ఇంకోటి, బీహార్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని నితీష్ కుమార్ను ఉపాధ్యక్షుని చేయడం కోసం ఇది చేశారన్నటువంటిది ఇంకొకటి. అట్లాగే జ్యుడిషియల్ వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు కాబట్టి జ్యుడిషియరీకి ప్రభుత్వానికి మధ్య సమస్య వస్తుంది. ఇదివరకు కిరణ్ రిజిజుకి కూడా న్యాయశాఖ తీసేసింది. అందుకే చివరికి న్యాయస్థానాలు మన మీద నెగిటివ్గా తయారైతే ప్రాబ్లం అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇది కూడా అంతే అన్నటువంటిది మరొకటి. ఏది నిజం అన్నటువంటిది ఎవరు చెప్పాలి? జగదీప్ ధన్కర్ చెప్పాలా, నరేంద్ర మోడీ చెప్పాలా? ఇద్దరు మాట్లాడరు.